హైట్ వాల్ వీడియోలో గురించి అప్డేట్ ప్రజెంట్ మన డిఫెన్స్ డార్లింగ్ యాప్లో వచ్చేసి రాఖీ ఫెస్టివల్ ఆఫర్ అయితే పెట్టడం జరిగింది 399 విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ. ఈ ఆఫర్ మీకు ఈ రోజు వరకు మాత్రమే ఉంటుంది, సాయంత్రం వరకు. ఎవరైనా కోర్ తీసుకుంటే తీసుకోండి డెమో వీడియో చూసి. అయితే 399 విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ ఉండడం జరుగుతుంది. ఇక మెయిన్ టాపిక్ అర్థం ఎస్ఎస్సిజిడి కానిస్టేబుల్ 2024 నోటిఫికేషన్కి అప్లై చేసుకొని ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ ఫిజికల్కి ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళందరికీ ఫిజికల్ అడ్మిట్ కార్డు రావడం అయితే జరిగింది. జస్ట్ 5 minutes బ్యాక్ అనమాట. ఇప్పుడు ఎస్ఎస్జిడి అడ్మిట్ కార్డ్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్ చెప్తాను, కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని కంపల్సరీ లైక్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. చాలా మంది వీడియోస్ని చూస్తున్నాను, లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నాను అనమాట. ఇక మెయిన్ టాపిక్ అంటే మనకు ఎస్ఎస్సిజిడి కానిస్టేబుల్ అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోండి అని మనకు సిఆర్పిఎఫ్ వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో మనకు రిలీజ్ చేసినటువంటి నోటీస్ అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఇంపార్టెంట్ నోటీస్ ఇచ్చి ద పిఈటి పిఎస్టి ఈవెంట్స్ ఆఫ్ కానిస్టేబుల్ జీడీ ఎగ్జామినేషన్ 2025 ఇన్ సిఏపిఎఫ్ ఎస్ఎఫ్ రైఫిల్ జీడీ అని వచ్చి మనకు ఎవరైతే సిబిఈ క్వాలిఫై అంటే ఎగ్జామ్ క్వాలిఫైడ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ షెడ్యూల్ ఫ్రమ్ ఆగస్ట్ 20, 2025 ఈ నెల 20 తేదీ నుంచి మనకు ఫిజికల్ అయితే స్టార్ట్ అయితే అవుతా ఉందన్నమాట. మనకు సెప్టెంబర్ 12 తేదీ వరకు. ఆల్రెడీ మీకు 2 days బ్యాక్ మీకు నోటీస్ అయితే పెట్టాను. అండ్ ఆంధ్ర వాళ్ళకు ఎంతమంది ఉన్నారు, తెలంగాణ వాళ్ళకి ఎంతమంది, మొత్తం కూడా మీకు ప్రతిదీ మీకు మన టెలిగ్రామ్ గ్రూప్లో ఆల్రెడీ మీకు 2 days బ్యాకే పెట్టాను, చూడండి ఒకసారి. అండ్ ఇక్కడ ఇచ్చినటువంటి లింక్ క్లిక్ చేసుకొని మీరు అయితే అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చని వాళ్ళు మెన్షన్ చేశారు అనమాట. మీకు ఆ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ అయితే పెడతాను, ఆ లింక్ అయితే క్లిక్ చేసుకోండి. ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ అడ్మిట్ కార్డ్స్ లింక్ అనమాట. ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఏ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఆగస్ట్ 20, 2025 నుండి సెప్టెంబర్ 12, 2025 వరకు అండ్ ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారని మెన్షన్ చేశారు. అడ్మిట్స్ కార్డ్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు మన రీచ్ ఐడి నెంబరు, మన డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఇక్కడ ఇచ్చినటువంటి వెరిఫై హ్యూమన్ ఉంది కదా, దాన్ని ఇక్కడ వెరిఫై చేసి సర్చ్ అని కొట్టామంటే మన డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతుంది. లేదు అనుకుంటే కానీ ఇక్కడ మన రోల్ నెంబర్ ఉంటుంది కదా, మన రోల్ నెంబరు, మన డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఇచ్చినటువంటి వెరిఫికేషన్ కోడ్ ఉంది. ఏం లేదు ఇక్కడ 4+5 ఎంత అంటే ఇక్కడ 909 ఆ విధంగా ఇవ్వాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అయితే ఉంటుంది అనమాట. లేదు అనుకుంటే కానీ కింద వచ్చేసి ఇక్కడ మనకు మన పేరు, మన ఫాదర్ నేమ్, మన డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్స్ అనేది మనం వెరిఫై చేసి సెర్చ్ చేసామంటే మనకు ఓపెన్ అయితే అవుతుందన్నమాట. మీరు అక్కడ మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత కింద మనకు సబ్మిట్ చేశారంటే మీకు ఏ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఏం లేదు బ్రదర్, మీ నెంబరు, రోల్ నెంబరు, మీ పేరు మొత్తం కూడా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే పిఈటి పిఎస్టి అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇది మెడికల్. ఇది నేను 2024ది లాగిన్ డీటెయిల్స్ స్క్రీన్ షాట్ అయితే మీకు చూపిస్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సేమ్ ప్రాసెసే. ఇక్కడ మీకు ఫిజికల్ టెస్ట్ ఎప్పుడు ఉంటుందని ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు కొద్ది పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు కిందనే ఎల్లో బాక్స్లో అయితే ఉంటుందన్నమాట. క్లిక్ హియర్ టు ప్రింట్ యువర్ అడ్మిట్ కార్డ్ అని. మీరు దాని మీద మీరు క్లిక్ చేశారంటే మీ అడ్మిట్ కార్డ్ అయితే ఓపెన్ అవుతుంది. అయితే ఇది నేను మళ్ళీ చెప్తున్నాను, 2024ది నేను చూపిస్తున్నమాట. బట్ 2025 ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు లాగిన్ డీటెయిల్స్ నాకు లేవు కాబట్టి పాత చూపిస్తున్నాను మీకు. మీ అడ్మిట్ కార్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ విధంగా వస్తుంది. ఇక్కడ మీ ఫోటో ఉంటుంది, సిగ్నేచర్ ఉంటుంది, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ కేటగిరీ, మీ మొత్తం ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టే మీకు ఫిజికల్ టెస్ట్ అనేది ఏ డేట్న ఉంటుంది అనేది మీకు చూపిస్తుంది అనమాట. ఇది 2024 అడ్మిట్ కార్డు. మీరు 2025 అడ్మిట్ కార్డు ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ చూసుకోండి. అండ్ కిందని మీకు సెంటర్ కూడా కనిపిస్తుంది అనమాట, అంటే మన ఫిజికల్ టెస్ట్ సెంటర్ ఎక్కడ ఏంటి అనేది. అండ్ ఇక అడ్మిట్ కార్డ్ అనేది ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోండి. ఫిజికల్కి వెళ్ళైతే అప్పుడు ఏమేమి డాక్యుమెంట్ తీసుకుని వెళ్ళాలి అంటే అడ్మిట్ కార్డు మెయిన్, తర్వాత ఒక 5 కానీ 10 కానీ ఫోటోలు, తర్వాత మన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా తీసుకుని వెళ్ళండి. అండ్ ఈ ప్రజెంట్ మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ కండక్ట్ చేయడం లేదు కాబట్టి ఫిజికల్ టెస్ట్ మాత్రమే, డాక్యుమెంట్స్ అంతగా ఎక్కువైతే అడగరు అనమాట. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంత బ్రదర్, ఎవరైతే ఎస్ఎస్జిడి కానిస్టేబుల్కి ఎలిజిబుల్ అయ్యారో, ఫిజికల్కి వెళ్తా ఉన్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. అండ్ మీ ఫిజికల్ డేట్ ఎప్పుడు అండ్ కింద కామెంట్ చేయండి మీ ఫిజికల్ సెంటర్ ఎక్కడ అనేది. థ్యాంక్ యూ.